హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను చాలా వెరైటీగా, చాలా డిఫరెంట్ స్టైల్‌లోనైతే బియ్యం ఉల్లి వడియాలైతే చేశానండి. చాలా చాలా బావుంటాయి. మనం వడియాలు తింటున్నప్పుడు అక్కడక్కడ నువ్వులు, ఉల్లిపాయలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తగులుతూ టేస్ట్ అయితే అదిరిపోతుంది. పూర్తి టిప్స్‌తోనైతే ఈ వీడియోని మొత్తం చూసైతే నా ఛానల్‌కైతే సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. ముందుగా ఈ వడియాలు చేసుకోవడానికి కావాల్సిన ఐటెమ్స్ ఏంటంటే, బియ్యం తీసుకోవాలండి. ఏ బియ్యమైనా పర్వాలేదు. కొంతమంది స్టోర్ బియ్యం అవైలబుల్‌గా ఉండదనమాట. సన్న బియ్యమైనా చేసుకోవచ్చండి. చాలా చాలా బాగా వస్తాయి. నేనైతే ఆ గ్లాస్‌తో 3 గ్లాసుల రైస్ అయితే తీసుకుంటున్నానండి. మొత్తం కొలుసుకుందాం. 3 గ్లాసులైనా తీసుకోవచ్చు, 4 గ్లాసులైనా తీసుకోవచ్చండి. తీసుకున్న బియ్యం బట్టి నేనైతే ఎస్టిమేషన్ చెప్పాను కానీ 3 గ్లాసులైతే తీసుకున్నాను. కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చినైతే యాడ్ చేసుకోవాలి. తరువాత ఆనియన్స్‌నైతే పావు మీద ఎక్కువుంటాయండి. అర కేజీ మీద తక్కువుంటాయి. ఇప్పుడైతే మస్ట్ అయితే నువ్వులు ఉండాలండి కంపల్సరీ ఈ వడియాలకి. తరువాత జీలకర్ర కూడా చాలా ఎక్కువ తీసుకుంటే చాలా చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఇప్పుడు తీసుకున్న బియ్యం అయితే కడిగేసైతే నేను పొయ్యి మీద పెట్టుకున్నానండి. బాగా వాష్ చేసుకున్న తర్వాతే పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి బాగా ఉడకకూడదండి. ఈ వడియాల టేస్ట్ అంతా బియ్యంలోనే ఉందండి. జస్ట్ అలాగా ఏడు పట్టనివ్వాలండి. ఒకే ఒక ఉడికొచ్చేసరికి వంచేసుకొని పక్కన పెట్టుకోవాలి. గెంజి కూడా ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడైతే రోట్లోనైతే మనం ఉంచుకున్న బియ్యాన్ని ఏసుకోవాలండి. అస్సలు అన్నంలా మాత్రం అసలు తయారవ్వకూడదండి. బియ్యంలాగే ఉండాలనమాట. ఆ బియ్యాన్ని మనం ఇప్పుడు దంచుకుంటున్నాము. కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మరీ మెత్తగా అయితే దంచుకోకూడదు. వేడి వేడిగా ఉంటున్నప్పుడే దంచుకోవాలండి. నా చెయ్యయితే చాలా వరకు కాలిపోయింది. ఇగ మా పాపైతే స్పూనయితే ఇచ్చిందండి. స్పూన్‌తో కలుపుకుంటూ అలా దంచుకొని మొత్తం అయితే రైస్‌ని అలా దంచుకొనైతే సైడ్‌కైతే తీసేసుకోవాలి. చూడండి గట్టిగా రాయిలాగా ఉందండి రైసు. ఇప్పుడు మనం తీసుకున్న ఎండుమిర్చిని రోట్లో వేసుకొని మొత్తం అన్నీ చిల్లీ ఫ్లేక్స్ వచ్చినట్టు వస్తాయి కదండీ! చిల్లీ ఫ్లేక్స్‌లా దంచుకోవాలనమాట. అస్సలు మెత్తగా అవ్వడానికి ఛాన్స్ లేదండి. చూసారు కదా! ఎలా దంచుకుంటున్నానో అలా దంచుకోవాలనమాట. ఇప్పుడు దంచుకున్న చిల్లీ ఫ్లేక్స్ మొత్తం కూడా రైస్‌లోకేసేసుకోవాలి. మెత్తగా అయితే అసలు టేస్ట్ ఉండదండి. ప్రతి ఒక్క ఐటెమ్‌ని కూడా అలాగే దంచుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయనైతే యేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కూడా కచ్చా పచ్చాగానే ఉండాలండి. అక్కడక్కడ ముక్కల్లా కనిపిస్తూ ఉండాలనమాట. మనం దంచుకున్న మూలానే ఈ వడియాలు చాలా బాగా తయారవుతాయి. ఉల్లిపాయలు దంచుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించాలండి. మా పాప కంట్లోకైతే తుల్లిపోయింది. నేను దంచడానికైతే పనికిరాదు కదండీ! కాళ్ళు నొప్పి కదా! మా పాపే దంచిందనమాట. ఇప్పుడు దంచుకున్న ఉల్లిపాయల్ని సైడ్‌కి తీసుకొని, కొన్ని ఉల్లిపాయలు ఉంచుకొని, ఆ ఉల్లిపాయల్లో జీలకర్ర వేసుకొని మొత్తం దంచుకోవాలండి. వడియాలకి జీలకర్రే కాస్త ఎక్కువ పడుతుందండి. నువ్వుల కంటే కూడా మస్ట్ ఇంపార్టెంట్ జీలకర్రేనండి. జీలకర్రను కూడా కచ్చా పచ్చాగా దంచుకొని మొత్తం అయితే రైస్‌లోకైతే తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చూపించాను కదా మీకు నువ్వులు. నువ్వులు మీకు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇన్నే ఉన్నాయని ఇన్నైనా ఏసుకున్నా పర్వాలేదండి. జీలకర్ర కాస్త ఎక్కువ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఐటెమ్‌కి సరిపడేట్టుగా సాల్ట్ వేసుకొని అస్సలు మెత్తపడకూడదండి. అలా కలపాలనమాట. మొత్తం అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి. అస్సలు పిసకనే పిసకూడదండి. చాలా పొడి పొడిగా ఉన్నట్లు కలుపుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయి. ఎప్పుడైనా నెయ్యి వడియాలు చూసారా అండి? నెయ్యి వడియాలు టేస్ట్ ఉంటుంది. నెయ్యి వడియాల కంటే ఇంకెక్కువ టేస్ట్‌గా ఉంటాయండి. చాలా చాలా బావుంటాయి. మా పాపే కలుపుతుందండి. ఎందుకంటే కరెంట్ కూడా లేదు ఇంట్లో. కరెక్ట్‌గా నేను ఈ వడియాలు చేస్తున్నప్పుడే పోయిందనమాట. కాస్త వరకు ఉంది కరెంట్. తర్వాతయితే పోయింది. మొత్తం అంతా మా పాపే కలిపింది. కాస్త అయితే కరెంట్ లేకుండగానే చేసేసాం మరి. తప్పదు స్టార్ట్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఒక కవర్ పైన ఆయిల్ రాసుకొని, ఒక కవర్ అయితే ప్లేట్‌లో పెట్టుకొని, ఇంకో కవర్‌కి కూడా ఆయిల్ రాసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఏ సైజులో కావాలంటే ఆ సైజులోనైతే మొత్తం చుట్టుకొని రౌండ్‌గా ఒక లడ్డూలా చుట్టుకోవాలండి. పేపర్ పైన పెట్టి ఇంకో ప్లేట్‌ని పైన పెట్టుకొని మొత్తం అయితే వడియాల్లాగా ఆకారం రౌండ్‌గా వచ్చేటట్టు చేసుకోవాలి. చూసారు కదా! ఆ విధంగా చేసుకోవాలనమాట. ఇప్పుడు ఇంకోటి కూడా తయారు చేస్తుంది చూడండి. మొత్తం అన్నీ కూడా అలా చేసుకొని మనం పళ్ళెంలోనైతే పెట్టేసుకోవచ్చండి. మొత్తం వడియాల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసిందండి మా పాప. మొత్తం వడియాలు ప్రిపేర్ చేసిన తర్వాత ఒక క్లాత్‌నైతే తీసుకెళ్ళి మేడ పైన పరిచేసి, క్లాత్ పైనైతే వడియాలు మొత్తం ఎండబెడుతుందనమాట. చాలా పెద్ద సైజే చేసిందండి. ఎందుకంటే కాస్త పెద్దగా ఉంటేనే వడియాలు చాలా బావుంటాయి. వడియాలైతే ఖచ్చితంగా వన్ డే అంతా ఎండలో ఉండాలండి. తర్వాత నీళ్ళలోనైనా ఎండబెట్టుకోవచ్చు. ఇప్పుడు వడియాలనైతే ఏంచుకుందాము. కళాయిలో ఆయిల్ పోసిన తర్వాత బాగా హీట్ ఎక్కిందో లేదో చూసుకొని చెక్ చేసిన తరువాత అప్పుడు మనం వడియాలనైతే ఆయిల్‌లో వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఉంటేనే మనం వేసుకున్న వడియాలు గుల్లగా వచ్చి టేస్ట్ చాలా బావుంటుందండి. మనం తినేటప్పుడైతే చాలా టేస్ట్‌గా అనిపిస్తాయన్నమాట. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయండి. అంత బావుంటాయన్నమాట. ఈ వేగుతున్నప్పుడు కూడా మంచి స్మెల్ ఉంటుందండి. మనం ఆ స్మెల్‌కే చాలండి మనకంత ఇష్టంగా తినొచ్చు అనిపిస్తదనమాట. పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్‌గా కూడా మనం ఇలా ఏయించి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా చాలా బావుంటాయి. చూడండి మొత్తం వడియాలనైతే నేను ప్లేట్‌లోకైతే తీసుకొని ఉంచుకున్నాను.
చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో? నేనైతే ఎంత బాగా వచ్చినాయని చూపించడానికే చేత్తోనే తిరుపుతున్నానండి. ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చినాయి, ఎంత గుల్లగా వచ్చినాయో మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది. నా ఛానల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.